జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉన్నది. గమనించండి, మరియ యోసేపునకు ప్రదానము చేయబడినా వారింకా ఏకము కాలేదు. వారు తమ యువతలో పవిత్రతను కాపాడుకున్నారు. అయితే మరియ ఇప్పుడు గర్భవతి. యోసేపు ఆమెను కూడినందువల్ల కాదు, ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భము ధరించింది. యెషయా గ్రంథం 7:14 ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ సంగతి ముందుగానే తెలియచేశాడు. ఆకాశము భూమి గతించినా దేవుని వాక్యం అబద్ధం కాదు, కానేరదు. అయితే కన్యక గర్భం ధరించటమేమిటి, ఇది ఎలా జరిగింది అంటూ అడిగేవారు అనేకులున్నారు. జాగ్రత్తగా వినండి. వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. ఆమె గర్భధారణ శరీరరీతిగా సృష్టి ధర్మాన్ని అనుసరించి జరిగింది కాదు, అది పరిశుద్ధాత్మ జరిగించింది. యోసేపు ఎలాంటివాడు? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు. వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం 22 23, 24 రాసి ఉన్నట్లు మరియ కన్యకగా ఉండి గర్భిణి కావటం వల్ల రాళ్లతో కొట్టి ఆమెను చంపాలి. యోసేపునకు ఈ విషయం ఎంతో మనస్తాపం కలిగించింది. అతడెంతో మంచి మనిషి. మరియ శీలాన్ని శంకించి అందరికీ చెప్పలేదు. ఈ సంగతి రహస్యంగా ఉంచాడు. ఆమెకు ఎట్టి కీడు కలగకూడదని ఆశించాడు. ఆమెను అవమానానికి గురి చేయలేదు. యోసేపు నీతిమంతుడు. అలాంటి పరిస్థితిలో మరొకరైతే ఆమెను ధర్మశాస్త్రం విధించే తీర్పునకు అప్పగించి ఉండేవారే. బైబిలులో యోసేపు అనే పేరు గల వ్యక్తులు 10 మంది ఉన్నారు. అయితే వారిలో బహు కొద్దిమంది మాత్రమే ఈ యోసేపులాగా నీతిమంతులు, విశ్వసనీయులు. ఈ యోసేపు ఎవరికీ ఎట్టి కీడు తలపెట్టడు. 20 యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తూ ఉండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అన్నాడు, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడకు. ఆమె గర్భం ధరించింది అంటే అది పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది. శ్రోతలు వింటున్నారా? వాస్తవానికి యోసేపు హృదయంలో ఎంతో ఆందోళన ఉంది. రహస్యంగా మరియను విడిచిపెట్టేస్తే సరిపోతుంది అనుకున్నాడు. అయితే ప్రభువు దూత యోసేపునకు కనపడి అతణ్ణి ఎంతో ధైర్యపరిచాడు. ప్రియశ్రోతలు, మనలను అధైర్యం ఆవరించినప్పుడు, అల్పవిశ్వాసం మనలను కుంగదీస్తున్నప్పుడు దేవుని ఆదరణ, ప్రోత్సాహము మనకెల్లప్పుడూ ఉంటాయని మరువకండి. దేవుని మహిమకు ఎన్నడూ భంగం వాటిల్లదు. కొత్త నిబంధనలో మొట్టమొదటిసారి భయపడకు అనే మాట ఈ అధ్యాయంలో వినపడుతోంది. మనము దేనికి ఎవరికీ భయపడనక్కర్లేదు. ప్రభువు నీతో నాతో ఉన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 1:21 వినండి. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపముల సేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము లేచి తన భార్యను చేర్చుకున్నాడు. యోసేపు విధేయత ఎంతైనా గుర్తించదగింది. యోసేపు దేవదూతతో వాదించలేదు. తన స్వంత జ్ఞానాన్ని బట్టిగాని, శాస్త్రీయ విజ్ఞానమును గాని ఆధారం చేసుకొని ఎదురు ప్రశ్నలు వేయలేదు. శ్రోతలు గ్రహించండి, దేవుని కార్యములు మానవుని ఊహకు అతీతమైనవి. భౌతిక శాస్త్రీయ విజ్ఞానానికి అంతుపట్టనివి. అయితే దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే ఆత్మ ద్వారా వాటిని అర్థం చేసుకుంటారు. 1 కొరింథీ 2:11 ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని
మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు. శ్రోతలు వింటున్నారా? ఈ పరమసత్యం మనం గుర్తించి తీరాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ వివేచిస్తాడు గాని అతడు ఎవని చేతనైనా వివేచించబడడు. ఇక్కడ యోసేపును చూడండి. అతడు నీతిమంతుడై ఉండి ఆత్మ సంబంధమైన దేవుని సంగతుల ఎడల విశ్వాసముంచినవాడు గనుక తనకు ప్రదానము చేయబడిన మరియను చేర్చుకోటానికి సమ్మతించాడు. అలాగే ఈ రోజుల్లో కూడా వివాహానికి ప్రదానం చేసుకునే వారికి కూడా ఇలాంటి మనసుండాలి. ఇద్దరూ క్రీస్తునందు నీతిమంతులై ఉండాలి. అనగా క్రీస్తునందలి విశ్వాసము వారిని నీతిమంతులుగా చేసి ఉండాలి. యేసు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారై నీతిమంతులని దేవుని చేత పరిగణించబడిన వారై ఉండాలి. ఒక్కసారి ప్రదానం జరిగిన తర్వాత ఎప్పుడూ ఏ కారణం చేతనైనా విడిపోవటానికి ప్రయత్నించకూడదు. ఇద్దరిలో దేవునికి లోబడే స్వభావం ఉండాలి. ఈ రోజుల్లో కొన్ని వివాహాలు ప్రదానమైన తర్వాత కూడా విడిపోతున్నాయి అంటే వారిలో నీతి లేదు, దేవుని నియమమూ లేదు. దేవుని ప్రేమ ఇద్దరిలోనూ ఉండదు. లోబడే స్వభావం ఏ ఒక్కరికీ ఉండదు. ఇది చాలా విషాదకరం. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రదానానికి ముందే ఇరుపక్షాల వారు అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించుకోవాలి. మరో మాట, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో క్రైస్తవ వివాహాలలో దైవికమైన నియమాలు, వాక్యానుసారమైన విధానాలు మాత్రమే అవలంబించాలి. అప్పుడే క్రైస్తవ కుటుంబాలు ఆదర్శప్రాయంగా ఉండగలవు. క్రీస్తు అనే పునాదిపైన వాక్యానికి అనుగుణంగా నిర్మించబడిన కుటుంబం స్థిరంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్లో, తుఫానుల్లో కుటుంబాలు ధైర్యంగా నిలవాలి. క్రైస్తవ వివాహము అనేది క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న పవిత్ర సంబంధానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు ప్రేమ వధూవరులను బంధించాలి. అట్టి అనుబంధమే వైవాహిక సంబంధం. భౌతికమైనవి, అనాధ్యాత్మికమైనవి, ప్రకృతి సంబంధమైనవి అయిన చిల్లర విషయాలతో ముడిపడి ఉండకూడదు. శ్రోతలు వింటున్నారా? మత్తయి సువార్త 1:25 ఆమె అనగా మరియా కుమారుణ్ణి కనే వరకు అతడు అనగా యోసేపు ఆమెను ఎరగకుండా ఉన్నాడు. అనగా ఆమెను కూడలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తమునకు ఎంత ప్రాముఖ్యమిచ్చాడో, ఎంత విలువనిచ్చాడో గుర్తించండి. యోసేపు నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా తన యువతను, సౌశీల్యాన్ని కాపాడుకుంటూ జీవించాడు. మరియను గౌరవించాడు. ఆమెను కానుపు వరకు కాపాడాడు. ఆమెను ఎరగకుండా జీవించాడు. యోసేపులో మరో సుగుణం ఉంది. అతడు ఇంద్రియ నిగ్రహము గల విశ్వాసి. 2 తిమోతి 1:7 అంటోంది, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. యువ విశ్వాసులారా, మీ శీల సంపదను కాపాడుకోండి. యువదశలో పరిశుద్ధత కలిగి జీవించండి. ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచండి. సరే, మరియ కుమారుణ్ణి కన్న తరువాత యోసేపు దేవుని ఆజ్ఞ మేరకు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. యేసు అనగా పాపముల నుండి రక్షించేవాడు. అయితే ఒక ప్రశ్న, ప్రియ శ్రోత, ఆ యేసు నీ పాపములను క్షమించాడా? నీవు రక్షించబడ్డావా? ఇంకా నీవు రక్షణానుభవం లేకుండా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే తీర్మానం చేసుకో. ఇదే మా మనవి. ఆయన నీకు యేసు మాత్రమే కాదు, ఇమ్మానుయేలు,